ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక ఫోన్ కాల్ చేసి ఏడుస్తాడు. చాలా బాధపడుతూ ఉన్నటువంటి సమస్యలన్నీ మీకు చెప్పుకుంటూ మరి ఎందుకు ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఏడుస్తాడు, బాధపడతాడు? అసలు సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున ఆ వ్యక్తి మీకు కాల్ చేయడానికి గల కారణాలు ఏంటి, తనకి ఉన్న సమస్యలు ఏంటి, అలాగే ఈరోజు అనేది మీకు ఆ వ్యక్తి వల్ల, అంటే ఆ వ్యక్తి ఫోన్ కాల్ చేసిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు అనుకూలంగా ఉండబోతుందా లేదంటే ప్రతికూలంగా ఉండబోతుందా, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. అలాగే ఏ పనిని మొదలుపెట్టే ముందైనా సరే వీరు ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే ఈరోజు ఈ రాశికి గల ఎవరైతే ఉంటారో మీరు ఆ దేవుళ్ళ దగ్గర నుండి అద్భుత వరాలను పొందుకోబోతున్నారు. ఆ దేవుణ్ణి నమ్ముకొని, అంటే మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దక్కకుండా ఎంత అయితే బాధ పెడుతున్నారో, మీ యొక్క కన్యా రాశి జాతకులు దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే కష్టాన్ని నమ్ముకొని సరైన ప్రతిఫలం లేక బాధపడుతూ ఉన్న కన్యా రాశి వ్యక్తులు, చాలామంది వ్యక్తులు కూడా దైవాన్ని నమ్ముకొని ఎక్కడెక్కడో మేము కష్టపడుతున్నటువంటి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుందని ఆశిస్తూ ఉంటారు. చాలా మంది వ్యక్తులు అటువంటి వారికి దైవం అనేక రూపాలలో సమాధానం చెప్పడం ద్వారా, ఎందుకు, ఏ విధంగా, ఏ సమయంలో, అంటే ఎవరైతే కన్యా రాశి వారు కష్టాలలో ఉంటారో, బాధలు పడుతూ ఉంటారో, సమస్యల్లో చిక్కుకొని బయటకు రాలేక ఊపిరి ఇక్కిరి బిక్కిరిగా అవుతూ ఉంటుందో వారికి అండగా ఉంటాడు.
ఇదే విధంగా జరుగుతున్నటువంటి వ్యక్తులకైతే కష్టాన్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు మాత్రం దైవం మీ పైన జోలికి చూపించి మిమ్మల్ని కరుణిస్తాడు. ఆర్థికంగా సహాయం చేయడానికి ఆ దైవం మీకు అనేక రకాల రూపాల్లో మీ వద్దకు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు, దైవం ఎప్పుడూ కూడా మనకి ఆ యొక్క రూపంలో, అంటే ఆ యొక్క దైవ రూపంలో రావడం జరుగుతుంది. ఏదో ఒక మనిషి రూపంలో మిమ్మల్ని ఆ దైవం అనుగ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే హార్ట్ఫుల్గా చక్కగా ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కల్మషం అంటే లేకుండా ప్యూర్ హార్ట్గా ఉంటారో అటువంటి వ్యక్తులు మీకు మాత్రం ఆ దైవం సహాయం చేస్తుంది. ఈ సమయంలో ఎవరైతే మీరు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో, అదేవిధంగా ఎటువంటి వ్యక్తుల యొక్క పొట్ట కొట్టకుండా మీరు నిస్వార్థంగా ఉంటారో, అలాంటి స్వార్థం లేకుండా ఉంటారో అటువంటి వారికి ఈ సమయంలో మీకున్న సమస్యలు రాబోయే రోజుల్లో దూరం కాబోతున్నాయి. సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు పని స్టార్ట్ చేసినా కూడా కలిసి వస్తుంది. మీరు ఏ దైవాన్ని, అంటే మీ ఇష్ట దైవం ఎవరైతే ఉంటే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనసులో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కలిసి రాబోతుంది. ఇక అలాగే సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేయాలంటే, వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు సహానుకూలంగా వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు కష్టాన్ని నమ్ముకొని దైవాన్ని ప్రార్థించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మిరాకిల్ అనేది చూస్తారు. అయితే అదృష్టం అంటే ఇదే కదా అని విధంగా మీ జన్మ ధన్యమైనట్లుగా కన్యా రాశి జాతకులను సుడి తిరగబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. శని స్తోత్రం పారాయణం చేయండి. శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.